ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. బట్ మీరు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు సీరియల్స్లో కంటే సినిమాల్లో బెటర్ ఇంకట్టే పోవాలి అనే ఆలోచన ఏమైనా వస్తుందా మళ్ళీ? సీరియల్స్ ఎందుకు చేయడం? నేను సినిమాలు అందరూ ఏమనుకుంటున్నారు, సీరియల్ అంటే సినిమాలు లేవు ఇందులో చేస్తున్నారనే భ్రమలో ఉన్నారు. కానీ అది కాదు. నాకు యాక్చువల్గా ఏమైందంటే కొద్దిగా బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నేను కొన్ని ఎమోషనల్ ఏదో కొందరు ఏమంటారు, ఇప్పుడు నేను మాంత్రికుడు వేషం వేయడం, మాంత్రికుల వేషాలు ఇప్పటికే 5-6 చేసిన, ఇంకో 2-3 ఉన్నాయి. ఆ సకలముక్కలం వేసుకొని కూర్చోవాలి. నాకు బ్యాక్ ఏమో డాక్టర్ ఏమో కూర్చోవద్దారు. సో అది గంటలు కూర్చొని ఉండాలి, నేను అక్కడే డైలాగ్ చెప్పాలి, ఆ ఫోర్స్ అది స్ట్రెయిన్ అయిపోతా. ఇంకొకటి కొద్దిగా రోప్ వర్క్లు ఉంటాయి, ఏదైనా చిన్న యాక్షన్ ఉన్నా కూడా ఈ మధ్య రోప్ వర్కే కదా ఇప్పుడు ఎక్కువ. సో అది దానికి నేను చేయలేను. పైగా వన్ మోర్ అంటే ఏడో చేస్తున్నాను, అది కాదు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఏదన్నా ఉంటే ఇట్లాంటివి ఉన్నాయని అడుగుతున్నాను. ఉన్నాయి సార్ అంటే సరే ఏమనుకోదు ఇట్లా పరిస్థితి. ఏదన్నా ఉంటే ఒక్క సీన్ ఇచ్చినా పర్లేదు, నేను మామూలుది ఉంటే చెప్పండి, నేను వచ్చి చేస్తాను. ఈ గడ్డాలు ఈ విగ్గులు పెట్టుకొని మాంత్రికులు లాగా కూడా చేయండి సార్, నేను దయచేసి మీరు వదిలేయండి సార్. ఎందుకంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు సార్, నాకు ఇంత గడ్డం పెట్టింది, నా కళ్ళు తప్ప ముందే ఇంతే చంపాలి సార్, నా ఏం కనిపిస్తుంది మీకు, నా రియాక్షన్ కూడా కనిపించదు మీకు, వదిలేయండి. ఇట్లాంటిది సరే. సీరియల్ లేదు, మెయిన్ వేషం అంటారు, సరే చేస్తున్నా. కొన్ని రోజుల తర్వాత ఏదో ట్రాక్లు మారుతాయి, అయినా భరిస్తున్నా, సరే పోనీ. ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా కష్టం అనిపించినా కూడా ఎందుకులే, ఇప్పుడు నేను ఏదో మాట్లాడితే సీనియర్ అయిపోయాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అని వాళ్ళ ఫీలింగ్ ఎందుకు, వాళ్ళకి ఆ ఫీలింగ్ తెప్పియాలి. కమ్మునుంటే అయిపోయింది కదా, కొద్దిసేపు మౌనంగా ఉందాం. ఏదో జరిగింది, మనకు నచ్చని పని జరుగుతుందని తెలుసు. ప్రతిసారి మాట్లాడితే అది ఏదో అనుకుంటారు, మనకి తప్పుగా అనుకుంటారు, మన సైడ్ నుంచి తప్పుగా అనుకునేటోళ్ళు అనుకుంటారమ్మా, అది కూడా ఉంది నాకు. కానీ ఎందుకు ఊరికే మాట్లాడడం, ఏ పోనీరా నాయన, ఎందుకు అనుకుంటా విరక్తి వచ్చేసింది. ఏ పోనీ, బాబు తెలుసుకుంటే వాడికి మంచిది, లేకపోతే వాడు కర్మ. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్లీ తెలుగు సీరియల్ ఇండస్ట్రీ గురించి ఒక టాక్ నడుస్తుంది. తెలుగు వాళ్ళకి అసలు పాత్రలే లేవు, ఇద్దరు డ్రైవర్ గానో క్లీనర్ గానో పాత్రలు ఇస్తున్నారు, బయట నుంచి తీసుకొచ్చి మంచి మంచి మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు అని మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే కౌశిక్ గారు కూడా మాట్లాడారు. దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేశారు ఇప్పుడు. సో మీరేమంటారు? నేను అంటే నేనేమంటున్నా అంటే, మనకు అన్ని అవకాశాలు లేవు కదమ్మా బయట భాషలలో. మనం చేసుకోండి, కానీ హీరోయిన్ పట్టుకురండి, నేనేమన్నా. కానీ అందరినీ అత్త క్యారెక్టర్ని పట్టుకోవచ్చు, నువ్వు కూరల క్యారెక్టర్ని పట్టుకోవచ్చు, ఇక్కడ లేరా? ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ కూడా బడ్జెట్ పెంచినట్టే కదమ్మా, ఇక్కడ నుంచి వస్తే వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వేయాలి, ఇక్కడ హోటల్ రూమ్ ఏదో బుక్ చేయాలి, నువ్వు వాళ్ళు ఏదో అడిగితే ఆ ఫుడ్ మీరు అరేంజ్ చేయాలి, వాళ్ళు ఖాళీ ఉన్నా లేకున్నా నువ్వు ఇక్కడ కూర్చోబెట్టినా వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నారు కదా, మనం ఎందుకు చులకనమ్మా? సరే, మన వాళ్ళు ఎవరు డబ్బింగ్ చెప్పట్లేదు, తెలుగు వాళ్ళు అయినా సరే, నేను కాదన్నట్లే, వాళ్ళకు కూడా డబ్బింగ్ చెప్తున్నా. కానీ భాష తెలుసు, నీకు దేనికి రియాక్ట్ కావాలి, భాష తెలియని వాళ్ళకి కొద్దిగా రియాక్షన్ కష్టం. కానీ మన వాళ్ళని కొద్దిగా అంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అనేది ఫీలింగ్. అది ఇప్పుడు ఒకప్పుడు డబ్బింగ్ సీరియల్స్ డబ్బింగ్ ఇప్పుడు హిందీ సీరియల్స్ని డబ్ చేస్తే చాలామంది ఫైట్ చేశారు. శ్రీరామ్ అని చాలామంది ఫైట్ చేశారు, పాపం ధర్నాలు చేసి ఇదంతా అది సాధించారు. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, కౌశిక్ కూడా ఏమంటున్నాడంటే, ఇద్దరిని పెట్టుకో మీరు, నేనేం కాదండి. కానీ అందరూ అంటే 5-6 మంది వాళ్ళే ఉంటే ఇంకా మీతో పెట్టుకోవాలి, మేము తినాలి కదా అని అతను బాధ. ఎవరికి ఏందమ్మా తప్పు, అతను అన్న దాంట్లో తప్పు, కాంట్రవర్సీ చేసేది ఏముందమ్మా అందులో? సరే అమ్మా, నన్ను తీసుకోవాలి, మీరు కన్నడలో పెడతారా? ఇప్పుడు నేను ఈ సీరియల్లో చేస్తున్న నా కొడుకు క్యారెక్టర్లను వాళ్ళని తీసుకొని మరి కన్నడలో తమిళ్లో పెట్టండి, మీరు ఇంతమందిని చూద్దాం. ఏమా వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు విలువ, మనం ఎందుకు ఇచ్చుకో? ఇప్పుడు నేను కొందరు కోపాలు వస్తాయి, ఇప్పుడు ఇదే సీరియల్లో కొందరు కోపాలు రావచ్చు, కానీ నేనే అంటున్నా మీకు కావాలి, ఎందుకంటే వాళ్ళు అందులో వాళ్ళే నటించారు. సో ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళనే పెట్టుకుందాం అని అంటున్నారు, సరే చేసుకోండి, కానీ మిగతాయి కూడా వద్దంటున్నాను.
ఒక రెండు మూడు అయితే ఓకే కానీ. మేము కూడా తినాలి, మేము కూడా బ్రతకాలి కదమ్మా. అది ఓకే. సో సినిమాకి రాజమౌళి గారు అయితే సీరియల్స్కి ఆర్కే గారు అని ఒక మాట వింటూ ఉంటాం. నేనే ఒకరోజు మాట్లాడినా. అంటే ఆ మనిషి దగ్గర ఏంటంటే నేను నాకు ముందు వర్క్ చేయలేదు. నేను మేఘ సందేశం వర్క్ చేసి అది కూడా ఒక 5 days 6 days వర్క్ చేశాను. నేను అరకులో వర్క్ చేసినప్పుడు ఓకే. నేను నార్మల్గా అనుకున్నాను, ఎమోషన్ని కొందరు క్యారీ చేయడం చాలా కష్టం. ఎమోషనల్ సీన్ని క్యారీ ఏంటంటే ఒక్కోసారి కట్ చేసేస్తారు అక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏదని. కానీ ఈయన దగ్గర నేను గమనించింది ఏంటంటే నేను నా గెస్ట్ని ఈయన రాంగ్ చేసేసిండు. ఒక్కోసారి రాంగ్ అని ప్రూవ్ చేసేసాడు. ఓకే. కట్ చేస్తారా బాబు, నేను ఫిక్స్ అయిపోయినా. జస్ట్ ఎమోషన్ మనం, ఎందుకంటే నేను మ్యాక్సిమం గ్లిజరిన్ ఉపయోగించను. ఓకే. నేను సీన్ చేసేటప్పుడు నాకు ఆ సీన్కి తగ్గట్టు అది ఇన్వాల్వ్మెంట్ మేబీ కొద్దిగా ఉన్నా కూడా ఆ డైలాగ్లో ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. మనం కాసేపు ట్రావెల్ అవుతాం కాబట్టి ఆ సీన్లో కొద్దిగా అది తెలియకుండా వచ్చేస్తుంది. కట్ చేస్తారేమో అనుకునే టైంలో ఆయన కట్ చేయలే, కంటిన్యూ చేసేసాడు. నాకు అప్పుడు మంచి ఇంప్రెషన్ పడింది. అంటే అమ్మ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఎమోషన్ని కట్ చేస్తే కరెక్ట్ కాదు అని ఆయనకి అనిపించింది. నేనంతా కూడా అన్నా, రాజమౌళి గారు కూడా అట్లా ఎప్పుడు ఎమోషన్ కట్ చేయరు కానివ్వరు అసలు. అన్న సార్ అంత కేర్ తీసుకుంటారు మీరు మా రాజమౌళి గారు లాగా, అంటే ఆ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు. అదేలేండి. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది సార్? రాధాకృష్ణ గారిది మీది బాండ్ ఏముంటుంది, అప్పుడప్పుడు చిన్నగా అంటే నేను మనం ఏదైనా చెప్తే వింటారు. అహంకారం చూపించాడు, నేను డైరెక్టర్ అనే ఫీలింగ్ చూపించకుండా ఒప్పుకుంటాను. నాకు అది నచ్చు. రాజమౌళి గారిలో సేమ్ అదే క్వాలిటీ. ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే ఈ రోజుకి నాకు ఏదైనా వచ్చిందంటే ఒకసారి చేసి చూపెట్టండి, చేసి చూపెట్టి శేఖర్ ఇది బాగానే ఉంది, ఇటు దాకా అది ఇది, దాని తర్వాత ఆయన ఏదో చేసి చూపిస్తాడు. అది రెండు మిక్స్ చేసి ఇంప్రూవైజేషన్, సేమ్ ఈయన దగ్గర ఇంప్రూవైజేషన్ ఉంది. సీన్ ఏదన్నా నాకు కొద్దిగా సార్ ఈ డైలాగ్ ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, అప్పటిదప్పుడు మారుస్తారు, అప్పటిదప్పుడు కొద్దిగా టైం ఇస్తారు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి. ఛాన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. కాకపోతే ఆయన ఇప్పుడు రెగ్యులర్గా ఉండరు, ఒక్కోసారి సెట్లో మేబీ 2-3 సీరియల్స్ కాబట్టి. సరే ఇప్పుడు ఇది అస్తమానం ఆయనకు ఫోన్ చేసి నేను ఇవన్నీ ఏం చెప్పుకుంటూ కూర్చొని, సరే వీళ్ళకు మిగతా వాళ్ళు ఉన్నారు, ఆ కుర్రోళ్ళు ఆయన చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడన్నా ఇక నేను కూడా పాపం ఎందుకు వాళ్ళని, ఇప్పుడు సార్ ఏం చెప్పినా మనకు తెలీదు, వాళ్ళు వాళ్ళ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని జరిగిపోతుంటుంది. నేను సార్తో ఆర్కే గారితో ఇప్పుడు నేను అన్నాను, నేను ఒకరోజు సార్ నాకు ఆయన గుర్తొస్తున్నారండి, నాకు బాగా అనిపించింది, ఆ మేఘ సందేశం చేస్తుంది అప్పుడు అన్నాను. ఈ లక్ష్మీ నివాసాల్లో కూడా ఆ క్యారెక్టర్ రాజమౌళి గారిలో అంటే వినే స్వభావం, ఇంప్రూవైజ్ చేసే స్వభావం, అండ్ ఈ సీన్ని ఎలా పండుతుంది అనే ఇది నాలెడ్జ్. సో రాజమౌళి గారి విషయానికి వస్తే అందరికి ప్రపంచానికి తెలిసిన సత్యం, రాజమౌళి గారి సినిమా అంటే శేఖర్ ఉంటారు అన్నట్టు. శేఖర్ గారు మ్యాండేటరీ ఉండాల్సిందే అని. మొన్న ఒక సినిమా మిస్ అయింది, దాని తర్వాత నుంచి లేదమ్మా, అదేం లేదు. అంటే బాహుబలిలో మిస్ అయ్యాను, యమదొంగలో కూడా లేను నేను. యమదొంగ అంటే నాకు సూటబుల్ క్యారెక్టర్ ఏదో చిన్నదన్నా ఆయన ఇస్తారు, కాకపోతే ఊరికే నిలబెట్టడం ఎందుకు అనేది, ఏదన్నా కొద్ది ఇంపార్టెన్స్ ఉందనుకోండి, ఒక్క సీన్ అయినా మీరు ఏ సినిమా తీసుకున్నా నేను ఒక్క సీన్ ఉన్నా కూడా కొద్ది ఇంపార్టెన్స్ ఉంటుంది, అలాంటిది ఉంటేనే చేస్తారు. మేము బాహుబలి 2లో డేట్లు చెప్పారు, కాకపోతే అది ఏదో ఎపిసోడ్ ఏదో అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. సో దానివల్ల అది క్యాన్సిల్, షూటే చేయలేదు. దాని తర్వాత మళ్ళీ RRRకి ఆయనే పిలిచారు. మాకు ఎప్పుడు ఆయనకి నేను ఎప్పుడు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు, ఈ రోజుకి నా దగ్గర ఉండదు ఫోన్ నెంబర్.
మేము అసలు మాట్లాడుకోము. సెట్కి వెళ్ళినప్పుడు అంతే. ఫోన్ నెంబర్ లేదా? మీరు అసలు సీరియల్స్ లేదు లేదు ఫోన్ నెంబర్ రాజమౌళి గారు సీరియల్ చేసినప్పటి నుంచి మీరు లేదు నా దగ్గర. ఫోన్ నెంబరే ఉండదు. వెళ్ళి కలిసినప్పుడే మాట్లాడుకోవడం. ఈ రోజుకి అంతే. ఆహా. ఈరోజు ఇప్పుడు బాహుబలి ఎన్నేళ్ళు తీశారమ్మా, 2 పాటలు తీశారు కదా. నేను కలిసింది ఎప్పుడు ఆయన బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత ఓకే కలిసా ఒకసారి. తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత పైనే గ్యాప్ వచ్చింది కదా. దాని తర్వాత ఆర్ఆర్ఆర్కి సార్ పిలుస్తున్నానన్న వెళ్ళాను. నాకు ఇట్లా ఉండాలి లుక్, డ్రెస్సులు వేసారు, చూశారు, ఫిట్టింగ్ అదంతా అన్నారు. జుట్టు పెంచు, గడ్డం పెంచేసి వదిలేసి ఇంకా నువ్వేం పట్టించుకోకన్నా బస్ అంతే. ఇంతే మాటలు. ఎప్పుడైనా సెట్కి వెళ్తే షార్ట్లో కూడా వెళ్ళాలి. కలిసినప్పుడు విష్ చేస్తాను, ఎలానో సార్ ఇంతే. మళ్ళీ ఆయన ఏదో షార్ట్లో ఆయన, నేను మెల్లిగా పక్కకి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడాలో తెలియదు. బేసిక్గా కూడా నాకేం మాట్లాడాలో తెలియదు. ఓకే కల్పించుకొని మాట్లాడడము లేదా ఇట్లా అని తెలియదు. ఓకే కల్పించుకొని అంటే 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లో ఫోన్ నెంబర్ కూడా లేదంటే ఆశ్చర్యకరమైన విషయం. లేదు